మరి యొక్క సిబ్బందితో ఏఎస్ఐ మరి కానిస్టేబుల్స్ అందరితో మరి విచ్చేసిండ్రు. వాటి గురించి అవగాహన సదస్సు జరుగుతుంది. కాబట్టి జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని, వీటి వాడకం వలన కలిగే దుష్పరిణామాల గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉండి నాతో పాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకం కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసులకు తెలియజేస్తానని, డ్రగ్ రహిత జీవన శైలిని అనుసరిస్తానని, డ్రగ్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వం సంకల్పంలో భాగస్వామినవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్. సమాజంలో ఉన్నటువంటి ఈ దుర్మార్గమైనటువంటి ఆలోచన విధానం ఏదైతే ఉన్నదో, ఈ డ్రగ్స్ తీసుకోవాలనేటువంటి ఆలోచన విధానం ఏదైతే ఉన్నదో, అలాంటి దానికి బానిస రాకుండా చిన్నప్పటి నుంచి మనము వాటికి దూరంగా ఉంటూ అవేర్నెస్ తోటి ఉంటూ మన ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళకు కూడా, అంటే మీరు చెప్తే వింటారు కాబట్టి మీ నాన్నలకు కానీ అన్నలకు కానీ పెద్దవాళ్లకు కానీ మీ ద్వారా చెప్తే తప్పనిసరిగా వాళ్ళు వింటారు అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పాఠశాలలో పెట్టడం జరిగింది. ఎందుకంటే మనమేం దానికి మనకు సంబంధము, చిన్నపిల్లలైనటువంటి మీకేం దాని గురించి ఎక్కువ తెలియదు. కానీ మీ ద్వారా వెళితే పెద్దవాళ్ళు తప్పనిసరిగా వింటారు, వినాలి. ఆ అవేర్నెస్ మీ ద్వారా ప్రతి ఇంట్లో ఈ విషయం తెలవాలి అనేటువంటి ఉద్దేశంతో మన పాఠశాల ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని సంకల్పంతో వచ్చినటువంటి మన గౌరవ సబ్ ఇన్స్పెక్టర్ గారికి మరియు సిబ్బందికి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి దీని గురించి మీకు ఇంకో నెక్స్ట్ సెకండ్ ఏమో సైబర్ క్రైమ్, ఇంకొకటి మూడోది ట్రాఫిక్. ఈ మూడే ఇష్యూలు ఎక్కువగా మీకు ఎందుకు చెప్తున్నామంటే, నేటి బాలలే రేపటి పౌరులు అంటారు. అంతేనా? 10th అయిపోయిన తర్వాత మీరు ఎక్కడికి వెళ్తారు? నెక్స్ట్ కాలేజీకి వెళ్తారు. ఇంటర్మీడియట్ అయిపోగానే బీటెక్ చేసేవారు బీటెక్ చేస్తారు, డిగ్రీలు చేసేవారు డిగ్రీలు చేస్తారు. అయిన తర్వాత పీజీ అయిన తర్వాత ఏదైనా జాబ్కు ప్రిపేర్ అయ్యి జాబ్ వస్తుంది. మీకే ఎందుకు చెప్తున్నామంటే, మీరు ఇప్పుడు ఎదిగే స్టేజీలు ఉన్నారు. మనకు ఒకటి సామెత ఉంటుంది కదా, ఆరోగ్యమే మహాభాగ్యం అని. మీరు ఈ డ్రగ్స్ ఇప్పుడు ఈ వారోత్సవాలు ప్రజెంట్ అయితే డ్రగ్స్ వారోత్సవాలు నడుస్తున్నాయి. మేము అంటే ఈ వారోత్సవాలలో భాగంగానే ఇక్కడికి వచ్చినాం. దాంతోపాటు రెగ్యులర్గా కూడా మీకు ఇదే చెప్పిందే ఎందుకు చెప్తున్నామంటే, కొందరైనా మారుతారు. రీసెంట్గా ఒక 3 days బ్యాక్ కూడా నంగనూరు నుండి ఒకరిని రిమాండ్ చేసినాం. డ్రగ్స్ దొరికిండు అంటే అతను వేరే ఊరు నుండి వచ్చి ఇక్కడ ఉంటున్నాడు. అక్కడికి దొరకగానే అతన్ని కూడా రిమాండ్ చేసినాం వేరే వాళ్ళ ద్వారా, వేరే వాళ్ళతో చేస్తుంది. ఎందుకు చెప్తున్నామంటే, ఈ డ్రగ్స్ అనేది ఒకప్పుడు పట్టణాలకే నేరం, కొన్ని నేరాలు అప్పుడప్పుడు హైలైట్ ఎక్కువ సెన్సేషనల్ అయ్యి ప్రభావం పడుతుంటుంది. అంటే జనాలకు కూడా అంటే ఇంత దారుణంగా చేస్తారు అన్నట్టు ఉంటుంది కదా. అప్పుడప్పుడు టీవీలలో వస్తాం కదా. ఆ నేరాలు జరగడానికి మెయిన్ రీజన్ ఇదే. తాగి తీసుకున్న తర్వాత అతను ఏం చేస్తాడు తెలియదు. అతనికి నవ్వుతూ ఉంటే నవ్వుతూనే ఉంటాడు, ఏడుస్తూనే ఉంటాడు. ఆ మనసులో వాడు ఏమైతే చేయాలనుకుంటాడో ఆ పని అయ్యే వరకు వాడు మా మైండ్ సెట్ మొత్తం అలాగే ఉంటుంది. అది ఒక రోజు అంటే మనకు ఈ డ్రగ్స్ కూడా చాలా రకాలు ఉంటుంది. కోకాయిన్, మార్ఫిన్, అదేమో కోట్లలో ఉంటుంది. అది తీసుకోలేరు విలేజ్ వాళ్ళు. అంటే మనకు ఏంటంటే ఇక్కడ విలేజ్ వరకు రాదు. అది అంటే కాస్ట్ ఎక్కువ కాబట్టి ఎవరు కూడా తీసుకోరు. చీపెస్ట్ డ్రగ్ ఏది అంటే మనకు సొసైటీలో గంజాయి. ఈ గంజాయికి లాస్ట్ విలేజ్లకు వచ్చింది కదా. ఇప్పుడు ఆల్రెడీ ఆల్మోస్ట్ చాలా వరకు కేసులు చేస్తున్నాం, రిమాండ్ చేస్తున్నాం. అయినా కానీ మీ నుండి సహకారం వస్తే చాలా వరకు ఏం చేస్తామంటే ఏమైనా తీసుకున్నా కానీ మనకు ఆల్రెడీ ఒకటి గంజాయికి టెస్ట్ చేసే కిట్లు వచ్చినాయి. ఎవరన్నా గంజాయి తీసుకున్న 3 months లోపు మనం అతనికి టెస్ట్ చేస్తే, యూరిన్ టెస్ట్ చేస్తే ఆటోమేటిక్గా పాజిటివ్ అని వస్తుంది.
దాంతో అతనికి బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేసి మనం ల్యాబ్కు పంపిస్తే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ ఉంటుంది, అక్కడ బ్లడ్ టెస్ట్ చేస్తారు, వాళ్ళు రిపోర్ట్ పంపిస్తారు ఇక్కడ కన్జంప్షన్ చేస్తున్నారు. ఎవరైతే గంజాయి తీసుకొని వాళ్ళు ఏం చేస్తున్నారంటే లాస్ట్ అమ్మాయిలకు కూడా అలవాటు అవుతుంది. ఈ అబ్బాయిల ద్వారా ఫ్రెండ్స్ ఉంటారు కదా, అమ్మాయిలకు కూడా అలవాటు చేస్తున్నారు. ఒక అమ్మాయిలు కూడా ఏమవుతున్నారంటే అది చేసి తీసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి అర్థమవుతుంది. అంటే వాళ్ళని మళ్ళీ ఇక్కడ మన దగ్గర కూడా రిహాబిలిటేషన్ సెంటర్ ఉంది, ఐడియా ఉంది ఇక్కడ పక్కకే గ్రామ పంచాయతీ పక్కన బిల్డింగ్, అదే దాంట్లో పెడతారన్నమాట తీసుకొచ్చి ఒక 3-4 months 6 months పెట్టి వాళ్ళ ట్రీట్మెంట్ ఇచ్చి మళ్ళీ తల్లిదండ్రులతో పంపిస్తారు. ఇది మనకు తెల్లగల్లు ఐడియా ఉంది అందరికీ, డైజోఫామ్ తోటి తయారు చేస్తారు. డైజోఫామ్లో తెల్లగల్లు అప్పుడప్పుడు సినిమాలలో చూస్తారు కదా, వాళ్ళు ఓన్లీ సీసా తెల్లగల్లు తాగుతుంటారు మందుకల్లు. అది కూడా జనాలు తీసుకొని కొన్ని రోజులు ఇవ్వకపోయేసరికి అప్పుడు గవర్నమెంట్ దాన్ని బ్యాన్ చేసేసరికి కొందరు మధ్యస్థితిగా లేక హాస్పిటల్కి చాలామంది చేరింది. అంటే వాళ్ళు అది తాగకపోయేసరికి వాళ్ళ హెల్త్ అంతా ఏది వాళ్ళకి అది తాగకపోయేసరికి వాళ్ళు పిచ్చి పిచ్చి అరుస్తుంటే హాస్పిటల్ తీసుకెళ్ళి అదే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు కానీ మహిళల మీద అఘాయిత్యాలు కానీ మళ్ళీ ఈ డ్రగ్స్ వాడు కొనడానికి కూడా వాడు ఏం చేస్తుందంటే ఈ దొంగతనాలకు అలవాటు అవుతున్నాడు. ఈ దొంగతనాలు చేసేటప్పుడు ఏమైనా చంపి కానీ అంటే ఇట్లాంటి ఇష్యూలలో పెద్ద పెద్ద క్రైమ్స్లలో ఇరుక్కుంటున్నాడు. అందుకే మన రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే విలేజ్లలో కాదు అసలు రాష్ట్రంలోనే గంజాయి కానీ డ్రగ్స్ ఎటువంటి డ్రగ్స్ కానీ ఎవరి దగ్గర వరకు అంటే అసలు రాకుండా చూడాలి, వచ్చినా కానీ వెంటనే పట్టుకొని అక్కడి వరకే స్టాప్ చేయాలనేది ఉద్దేశంతో అసలు మొత్తం నిర్మూలించాలన్నట్టు గవర్నమెంట్ డిసిజన్ తీసుకున్నది. జెడ్పిహెచ్ఎస్ స్కూల్లో ఈరోజు మాదక ద్రవ్యాల నిరోధక వారోత్సవాలు నడుస్తున్నాయి కాబట్టి అందులో భాగంగా పిల్లలందరికీ డ్రగ్స్ గురించి అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ప్రజలందరూ డ్రగ్స్కు సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా 100 కానీ 112 కానీ స్థానిక పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయగలరు. దానిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఎవరైనా గంజాయి సేవించిన అమ్మిన ఎటువంటి అదున్నా కూడా వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఈ మన మండలం మొత్తం గంజాయి రహిత మండలంగా ఏర్పాటు చేద్దాం. ఇందులో ప్రజలందరూ మరియు విద్యార్థులందరూ సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నాం.